అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 20వ వచనం. చివరిలో నీ దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువా ఈ దుఃఖాన్ని నేను భరిస్తున్నాను, ఈ రోగము నన్ను విడిచిపోవడం లేదు, ఈ కుటుంబ సమస్యలు నన్ను విడిచిపోవడం లేదు, నా భర్త మారడం లేదు, నా బిడ్డలు మారడం లేదు, నా పరిస్థితి బాగలేదు ప్రభువా, సంవత్సరాల తరబడి ఈ శ్రమను నేను అనుభవిస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయని చెప్పి మన దేవునికి మనం అడిగితే మన దేవుని యొద్ద నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే, ఈ దినమున నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇంతకాలమును చూసిన ఐగుప్తు కానీ, బానిస జీవితం కానీ, మనుషులు చాలా బలత్కారం కానీ, అన్యాయం కానీ, నీ భర్త మారకపోవడం కానీ, నీ రోగం పోవడం కానీ, ఇవన్నీ ఏవి కూడా నీ జీవితంలో మరి లేకుండా అవన్నీ ఆ ఎడారి లాంటి జీవితం అంతా పోగొట్టి నూతన కార్యమును ఇప్పుడు నేను ప్రారంభిస్తూ ఉన్నాను, నూతన క్రియను చేస్తున్నాను. ఇంతకాలం చూసిన ఆ ఐగుప్తు నీ జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల్లో జీవితాల్లో సంవత్సరాల తరబడి వెంబడించిన ఐగుప్తు దేవుడు కొట్టివేసినట్లు నీ జీవితంలో కూడా ఐగుప్తు అనే బానిస నుంచి, శ్రమ నుంచి, రోగము నుంచి, వ్యాధి నుంచి, సమస్యల నుంచి నిత్యముగా విడుదల కలుగునుగాక. కలిగించే దేవుడే చెప్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తులమై ఉన్నాయని. ఈ దినమున ఎందరైతే దుఃఖములో, సంవత్సరాల తరబడి వేదనలో, బలత్కారంలో, అన్యాయములో మేము ఉన్నామా, ఈ శ్రమలు మమ్మల్ని, ఈ ఆర్థిక ఇబ్బందులు మనల్ని, శోధనలు మనల్ని విడిచిపోలేదని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దినము నుంచి వారి దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అయినందులకే దేవునికి స్తోత్రములు. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం నిత్యముగా ప్రతి కుటుంబాలలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.